అందరికీ నమస్కారం. ధాత్రి భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మకర రాశి వారికి ఆగస్టు మాసం అంతా ఎలా ఉండబోతుందో రాశిఫలాలు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే మీ పేరు కనుక బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మకర రాశి వారికి ఈ నెలలో అనేక రకాలైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. వివిధ సందర్భాల్లో జాగ్రత్త వహించాల్సి వచ్చినా సరైనటువంటి ఫలితాలు పొందుతారు. రాశి చక్రాధిపతి 2వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కెరీర్ పరంగా చూసినట్టయితే హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు బుధగ్రహంతో పాటు 8వ ఇంట్లో ఉంటాడు. ఇక్కడ బుధుడు 6వ ఇంటికి అధిపతి మరియు 9వ ఇంటికి కూడా అధిపతిగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మీ జాబ్ ప్రొఫైల్ కొంచెం డౌన్ స్టేజ్లో ఉంటుంది. ప్రత్యర్థులతో అనవసరంగా పోటీ పడకండి, అనవసరమైనటువంటి తప్పులు చేయకండి. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. ఈ సమయంలో ఒక్క అడుగు చిన్న తప్పు కూడా మిమ్మల్ని పట్టించే అవకాశం ఉంది. విద్యార్థుల గురించి చూస్తే ప్రారంభంలో దేవగురు బృహస్పతి అంగారకుడితో పాటు 5వ ఇంట్లో ఉండడం ఇది వ్యక్తులు వారి విద్యలో కష్టపడి పనిచేయాలని సూచిస్తుంది. మార్స్ గ్రహం మొత్తం ధైర్యాన్ని పెంచుతుంది. అయితే తద్వారా అధ్యయనాలలో ఏకాగ్రత వ్యక్తులకు సహాయపడుతుంది. ఇతర పనులలో శక్తిని వృధా చేయకుండా శ్రద్ధ వహించాలి మరియు సమర్థవంతంగా అధ్యయనాలపైన దృష్టి పెట్టాలి. దీనివలన విద్యారంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కుటుంబ జీవితం కోసం ఈ నెల స్థిరంగా మరియు చక్కగా ఉంటుంది. 2వ ఇంటిని చూసినట్టయితే శని 2వ స్థితిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. ఇది మొత్తము నెలలో కొనసాగుతూ ఉంటుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య సన్నిహిత సంబంధాలకు దారితీస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి చూసినట్టయితే బృహస్పతి మరియు కుజుడు 5వ ఇంట్లో కూర్చుని 11వ ఇంటిపైన దృష్టి కలిగి ఉండడం, బృహస్పతి 1 మరియు 11వ ఇంటిని చూడడం ఇది వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితిని విపరీతంగా మెరుగుపరుస్తుంది. ఆదాయ అవకాశాలను పెంచుతుంది, ప్రమోషన్లను ఇస్తుంది. రోజు రోజుకు కూడా ఆదాయం పెరుగుతూ ఆనందాన్ని నింపుతుంది. నెల ప్రారంభంలో శుక్రుడు మరియు బుధుడు వంటి గ్రహాలు 8వ ఇంట్లో ఉండడం మరియు ఇది స్థానికుల ఇబ్బందుల్ని కలిగించేటువంటి అనవసరమైనటువంటి ఖర్చులకు దారితీస్తుంది. ఆరోగ్యపరంగా ఈ నెల మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. శని జాతకాధిపతి తిరోగమన స్థితిలో ఉండి 2వ ఇంట్లో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు, కానీ కుజుడు మరియు బృహస్పతి గ్రహాల వల్ల కడుపుకి సంబంధించినటువంటి సమస్యలు, గ్యాస్, కొవ్వుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. పిల్లల వలన మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వారు సాధించిన ప్రగతి వల్ల మీ సర్కిల్లో మీరు గుర్తించబడతారు. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా శని చాలీసాను పఠించడం, నువ్వుల మిఠాయిలు పంచిపెట్టడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందొచ్చు. శుభం.